శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠమైన బిరజాదేవి శక్తిపీఠం ఇది. అమ్మవారిని బిరజాదేవిని ఇక్కడ బిరజాదేవి అని పిలుస్తారు. ఆది శంకరాచార్యులు అమ్మవారికి గిరిజాదేవి అని పిలిచారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఇది భువనేశ్వర్కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో జాజ్పూర్ గ్రామం దగ్గర ఉంది. అయితే నేను చేస్తున్న అష్టాదశ శక్తిపీఠాల్లో చండీ హోమాల్లో ఇక్కడ చేయాలని సంకల్పం చేసుకున్నాం. నెక్స్ట్ చేసుకునేది అంటే వచ్చేసారి మనం చేసే చండీ హోమం ఇక్కడ చేయాలి. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇది అమ్మవారి ఆలయం. ఇక్కడ లింగాలు నాగదేవతలు ప్రతిష్ఠితమైంది. ఇది 108 శివలింగాలు, స్వయంభూ శివలింగాలు అని ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా గుళ్ళల్లో తీయడానికి మనకు కుదరదు కాబట్టి అక్కడ ఈశానేశ్వరుడు, ఆయనే ఈ క్షేత్రానికి పాలకుడు. ఇది అమ్మవారి ఆలయం. ఇది ప్రధానంగా అక్కడ కనబడుతున్నది, వెనక కనబడుతుంది కదండి పెద్ద గోపురం, అది అమ్మవారి గర్భగుడి. ఇక్కడనే ఈ ముందు చిన్నగా కనబడుతుంది కదా, ఈ మొదటిది, ఇది నాభిగయ అంటారు ఇక్కడ. ఇది ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన క్షేత్ర దర్శనం. ఇది వైద్యనాథ స్వామి ఆలయం. ఇది నాభిగయ ఈ లోపల ఉంటుంది. ఇది అమ్మవారి క్షేత్రం. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేస్తున్నాము చుట్టూ చూస్తూ. అయితే మా ఉద్దేశం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో ఇక్కడ చండీ హోమం నిర్వహించాలని. అయితే ఇక్కడ అకామిడేషన్ వ్యవస్థ అనేది కొంత సామాన్యంగానే ఉంటుండొచ్చు, కాకపోతే కొంచెం శుభ్రంగా ఉంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ భగళాము ఆంజనేయ స్వామి, ఇక్కడ గణపతి, ఇక్కడ భగళాముఖి అమ్మవారు. లోపలికి తీసుకుపోయి చూపించదు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నా నేనంతా. నాతో పాటు మీరు కూడా ఇది ప్రదక్షిణ చేసినట్టు. ఇది కాలభైరవుడు అమ్మ, భైరవి అమ్మవారు, కాలభైరవి అమ్మవారు. పశ్చిమ ద్వారాన్ని అమ్మవారి కంట్రోల్లో ఉంటుంది. ఆ ద్వారాన్ని క్లోజ్ చేసి పెట్టారు, పశ్చిమ ద్వారాన్ని. శంభో శంకర హర హర మహాదేవ. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో నేను చెప్పినట్టు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండలు తగ్గినాక కాస్త మనకు కంఫర్టబుల్గా, ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు ఎంత కంఫర్టబుల్ జోనర్లో మనం ఉంటే అంత చక్కగా చేసుకోగలం. కాబట్టి ఎండలంతా తగ్గినాక ఇక్కడ చండీ హోమం చేయాలని సంకల్పించాను. సో ఎంతమంది వస్తారో నేను త్వరలోనే డేట్ ఫిక్స్ చేసి మీకు తెలియజేస్తాను. అప్పుడు నాకు మీరంతా కూడా మీ యొక్క సమ్మతిని తెలియజేస్తే మనం ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకొని పోవచ్చు. ఒక్కసారి గిరిజా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. వీడియో ముగిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సమంగళాని భవంతు, శుభం భూయాత్.